హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూడండి. ఇక్కడ చికెన్ తీసుకున్నాను, దాంట్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ కారం వేసుకుంటున్నాను. నెక్స్ట్ బిర్యానీ మసాలా అండి, షాజీ బిర్యానీ మసాలా నేను యూజ్ చేస్తాను, అది వేసుకున్నాను. నెక్స్ట్ ఈ పుదీనా వేసుకుంటున్నాను కొద్దిగా. నెక్స్ట్ కర్డ్ వేసుకుని ఇంకా మిక్స్ చేసుకుంటాను. బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 1 లెమన్ పిండుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకోవాలండి. ఒకవేళ టైం లేదు అంటే ఇంకా వెంటనే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది నేను చేసే బిర్యానీ. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండి, నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను, అవి కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇంకా దాంట్లో అన్నీ వేసుకున్నాను కాబట్టి దీంట్లో వేసుకోను. అలాగే హోల్ గరం మసాలా ఉంటాయి కదా, అవి కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ విధంగా చేస్తాను, బాగుంటుంది టేస్ట్. ఇక్కడ మనం చికెన్ని 70% ఉడికించుకోవాలి. ఇక్కడ మనం ఒక గిన్నె పెట్టుకున్నాను, నేను బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి వాటర్ పెట్టుకొని హోల్ గరం మసాలా ఉంటాయి కదా, స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా మసాలాలండి వాటరు. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. చూసారా, మనకి 70% ఉడికిపోయింది. ఇంకా రైస్ చూసారా మసిలిపోయాయిగా వాటర్. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ని మనం ఓన్లీ 70% ఉడికించుకోవాలా అండి. ఉడికించుకున్నాక మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి లేయర్గా. చూసారా, రైస్ 70% ఉడికిపోయింది. ఇప్పుడు నేను తీసి కర్రీలో యాడ్ చేసుకుంటాను లేయర్గా. చికెన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. వచ్చేసి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఆ లేయర్గా యాడ్ చేసుకున్నాక దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా వేసుకున్నాక కొద్దిగా కలర్ యాడ్ చేస్తున్నాను నేను. అలాగే మళ్ళీ ఒక లేయర్ వేసుకున్నాను రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత పుదీనా యాడ్ చేసుకొని మనం ఇంకా తర్వాత కలర్ వేసుకొని ఇంకా మనం దమ్కి ఇచ్చేయాలి. మనం దమ్ము సిమ్లో ఒక 20 మినిట్స్ పెట్టుకోవాలండి. మొత్తం లోగా పెట్టుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుంటే మనకు 20 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చెక్ చేస్తున్నాను, చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది బిర్యానీ టేస్ట్. చూసారా, చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. పీసెస్ మనం 70% ఉడికించుకున్నాక పైన లేయర్ వేసాం కదా, ఇంకా ఆల్మోస్ట్ మొత్తం టోటల్గా ఉడికిపోతుంది చికెన్, రైస్. 20 minutes మనం దమ్కి ఇచ్చాం కాబట్టి. ఓకే అండి, బాయ్.